హాయ్ అండి, వెల్కమ్ టు మధురం. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను వరలక్ష్మి వ్రతము ఏ విధంగా జరుపుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. వరలక్ష్మి వ్రతము చేసుకునే రోజు నేను ఈ విధంగానే పొద్దున్నే సూర్యోదయానికి ముందే లేచి ఈ విధంగా నేను మా గార్డెన్లో ఉన్న మొక్కలన్నింటినీ వాటర్ పోసి మొక్కలన్నింటినీ చూస్తున్నానండి. చాలా చక్కగా ఫ్లవరింగ్ వచ్చాయి. మందార పూలు అయితే రకానికి ఒక పువ్వు పూసాయి. ఆరెంజ్, ఎల్లో, అలాగే డార్క్ పింక్ మందారము. ఈ మందారం అయితే చూడండి ఎంత పెద్దగా విచ్చుకొని పూసిందో. చాలా చక్కగా మందార పూలు పూస్తున్నాయండి. అలాగే ఒక గులాబీ పువ్వు కూడా పూసిందండి. అసలు ఈ పువ్వు అయితే ఎంత బ్యూటిఫుల్గా, కలర్ ఎంత డార్క్ పింక్ కలరు వచ్చిందో. అసలు చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ ఫ్లవర్. తర్వాత మా పచ్చిమిర్చి మొక్కలు మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చి ఈ విధంగా ఇప్పుడే కాస్తూ ఉన్నాయి పచ్చిమిరపకాయలు. తర్వాత నేను ఈ విధంగా బయట గడపకి తుడిచి చక్కగా పసుపు రాసి ముగ్గు వేసి గంధము బొట్టు పెట్టి ఈ విధంగా గడపను పూజించుకొని గుమ్మం ముందు ముగ్గు వేశానండి. అమ్మవారికి ఇవాళ నేను గులాబీ పువ్వు ముగ్గుతోటి స్వాగతం పలుకుతున్నాను లక్ష్మీదేవికి. తర్వాత ఈ విధంగా నేను ఇంట్లో నిత్య పూజని పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారికి నేను ఈ విధంగా ప్రసాదాలని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇందుకోసం నేను ఒక గ్లాస్ మినపప్పు, ఒక హాఫ్ గ్లాస్ బియ్యము నైటే నానబెట్టుకొని పెట్టి ఉంచానండి పూర్ణాలు వేయడం కోసం అని చెప్పి. వాటిని ఈ విధంగా శుభ్రంగా కడిగి మిక్సీలో వేసుకొని ఈ విధంగా మెత్తగా పిండి చేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా పచ్చిశనగ పప్పుని 3 విజిల్స్ వచ్చే వరకు వాటర్ పోసి స్టవ్ పైన పెట్టుకోవాలండి. అవి మెత్తగా ఉడికిన తర్వాత అందులో బెల్లం వేసి పప్పు గుత్తితో ఎనిపితే ఈ విధంగా మెత్తగా అవుతాయి. వాటిని కూడా ఈ విధంగా చిన్న బాల్స్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ విధంగా కాగబెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో టెస్ట్ చేయడానికి నేను కొద్దిగా మినప్పిండిని వేశాను. అది పైకి వచ్చింది అంటే ఆయిల్ కాలినట్టే. ఇంకా నేను పూర్ణాలని వేస్తున్నానండి ఒక్కొక్కటిగా. పూర్ణాలు ఈ విధంగా పిండి బయటికి రాకుండా మినప్పిండి మొత్తము బాగా కవర్ అయ్యేలాగా వేసుకుంటే ఇంకా పూర్ణం పిండి అనేది బయటికి రాదండి. చాలామంది పెద్ద కడాయిలో వేసుకుంటే ఒకవేళ పూర్ణం పిండి బయటకు వస్తే ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది కదండి. అందుకని నేను ఈ విధంగా చిన్న కడాయిలో ఈ విధంగా కొద్దిగా ఆయిల్ తీసుకొని వేస్తున్నాను. ఒకవేళ పిండి బయటికి వచ్చినా కానీ అంత ఎక్కువగా ఆయిల్ అయితే వేస్ట్ అయిపోదు కాబట్టి నేను ఈ విధంగా వేసుకుంటాను పూర్ణాలు అనేవి. అయితే చాలా వరకు పూర్ణం పిండి ఏమీ బయటికి రాదండి, చక్కగా వస్తాయి పూర్ణాలు అనేవి. ఈ విధంగా ఒకటి వేసి ఒక పక్క కాలిన తర్వాత మరొక పక్కకి టర్న్ చేసుకొని 2 పక్కల బాగా కాల్చుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఈ విధంగా నేను ఒకదాని తర్వాత ఒకటి అన్ని పూర్ణాలని సిద్ధం చేసి ఉంచుకుంటున్నాను. నేను ఇవాళ అమ్మవారికి ప్రసాదం కోసం అని చెప్పి పూర్ణాలు, పొంగలి, పులిహోర, దద్దోజనము, అదేవిధంగా పచ్చిశనగల్ని అమ్మవారికి నివేదన చేస్తున్నానండి ఇవాళ నేను. ఇదిగోండి పూర్ణాలు చాలా చక్కగా వచ్చాయి, రుచి కూడా బాగున్నాయండి. అమ్మవారికి నివేదన చేసిన తర్వాత మేమందరం కూడా స్వీకరించాము. చాలా బాగున్నాయి. తర్వాత ఇంకా నేను అమ్మవారికి ప్రసాదాలని సిద్ధం చేసుకొని ఉంచిన తర్వాత నేను ఈ విధంగా పూజకి అన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకుంటున్నానండి. ఈ విధంగా ఈసారి నేను వరలక్ష్మి వ్రత పూజ కోసమని బంగారపు కాసు తీసుకున్నానండి. అలాగే వెండి 2 బౌల్స్ కూడా తీసుకున్నాను. గంధం గిన్నెలు అంటారు కదా, అవి కూడా తీసుకున్నాను.
ఈ విధంగా నేను ప్రతి సంవత్సరము నేను దాచుకున్న డబ్బుతోటి ఈ విధంగా బంగారపు కాసు అలాగే ఏదైనా ఒక వెండి వస్తువు కొనుక్కుంటూ ఉంటానండి. ఒకేసారి కొనుక్కోవాలంటే అంత డబ్బులు ఉండాలి కదండి. అందుకని నేను ఈ విధంగా ఒక్కొక్కటిగా సంవత్సరానికి ఒక టూ టైమ్స్ తీసుకుంటానండి. ఒకటి అక్షయ తృతీయ అప్పుడు, అలాగే ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజున నేను ఈ విధంగా బంగారం వెండిని కొనుక్కొని కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. ఈ వెండి గిన్నెలు నాకు ఒక్కొక్కటి 1600 పడ్డాయండి ఒక్కొక్క గిన్నె. అలాగే బంగారపు కాసు 7500 పడ్డాయి. ఈ విధంగా నేను మా హస్బెండ్ని అడగకుండా నేను దాచుకున్న డబ్బులతోటి కొనుక్కొని వ్రతం జరుపుకుంటూ ఉంటాను. తర్వాత ఈ విధంగా ఇంకా నేను అన్నీ అమ్మవారిని అలంకరించి అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకొని ఈ విధంగా ఫస్ట్ నేను గణపతికి పూజ చేసుకుంటున్నానండి. గణపతిని ఈ విధంగా పెట్టుకొని గంధము బొట్టు పెట్టుకొని గణపతికి ఒక చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టి, ఆ వెండి మోదక్ కూడా నేను లాస్ట్ టైం తీసుకున్నానండి. వెండి మోదక్ కూడా అక్కడ పెట్టి ఒక పువ్వు పెట్టి ఓం గం గణాధిపతయే నమః అని ఒక చిన్న మంత్రం చదువుకొని నిర్విఘ్నంగా నేను జరుపుకునే వరలక్ష్మి వ్రతానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆ గణపతి చూడాలి అని చెప్పి నేను నమస్కరించుకొని అక్షింతలు వేసి నమస్కరించుకొని ఇప్పుడు నేను ఈ విధంగా పసుపు అమ్మవారిని చేసుకొని పెట్టుకొని అమ్మవారికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పువ్వులు సమర్పించుకొని నేను షోడశోపచార పూజలన్నింటినీ అమ్మవారికి చేసుకున్నానండి. అంటే మనము ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు వాళ్ళని ఇంట్లోకి స్వాగతం పలికి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి కాళ్ళు చేతులు వాళ్ళు స్నానం చేయడానికి నీళ్ళు ఆ విధంగా ఇచ్చి వాళ్ళని సత్కరిస్తాం కదండి. అదేవిధంగా ఇవాళ నేను వరలక్ష్మి వ్రతం రోజున ఆ లక్ష్మీదేవిని మా ఇంట్లోకి స్వాగతం పలుకుతున్నాను కదండి. అందుకని అమ్మవారికి మనము మనస్ఫూర్తిగా అమ్మవారిని స్వాగతించాలి, అమ్మవారిని కూర్చోబెట్టాలి. అలాగే లక్ష్మీదేవికి చేతులు కడుక్కోవడానికి కాళ్ళు కడుక్కోవడానికి ఆ విధంగా వాటర్ ఇచ్చాము అని మనము మనసులో ఆ విధంగా అనుకుంటూ మనము ఈ పూజని జరిపించాలండి. అమ్మవారే వచ్చి మన ఎదురుగా కూర్చున్నట్లుగా భావించి మనము అమ్మవారికి ఈ ఉపచారాలన్నింటినీ చేసుకోవాలండి. నేనైతే ఈ విధంగానే చేసుకున్నానండి. అమ్మవారిని మా ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి అమ్మవారికి ఏ విధంగా నేను పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. షోడశోపచార పూజలన్నింటినీ నేను అమ్మవారికి చేసుకున్న తర్వాత ఇంకా 9 ముడులతోటి తోరాన్ని తయారు చేసుకొని ఆ తోరాన్ని నేను కట్టుకున్న తర్వాత ఇంకా పూజ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామ పూజ అధాంగ పూజ వీటన్నింటినీ కూడా నేను చేసుకున్నానండి. తర్వాత ఇంకా వరలక్ష్మి వ్రతం యొక్క కథని చదువుకొని అక్షింతలు చేతిలో పట్టుకొని ఆ వ్రత కథని చదువుకున్న తర్వాత అక్షింతలని పసుపు అమ్మవారికి సమర్పించి ఇంకో కొన్ని అక్షింతలని కుటుంబ సభ్యులందరము శిరస్సుపై ధరించాలండి. ఈ విధంగా ఎలాంటి కఠినమైన పూజ కూడా వరలక్ష్మి వ్రతము ఉండదండి. చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటూ పుస్తకం చదువుకుంటూ నెమ్మదిగా నిదానంగా చేసుకోవచ్చండి. ఎక్కువ హడావుడి పడిపోతూ ఏమీ చేసుకోవాల్సిన పని లేదు. చాలా చక్కగా కూర్చొని ప్రశాంతంగా చేసుకోవచ్చు.
ఈ విధంగా నేను పూజ చేసుకొని అమ్మవారికి నేను చేసిన అమ్మవారు నాతో చేయించుకున్న ఈ ప్రసాదాలన్నింటినీ నివేదన చేసి ఆ లక్ష్మీదేవికి తాంబూలాన్ని అలాగే నూతన వస్త్రాలని సమర్పించి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలి అని కోరుకుంటూ ఈ విధంగా వ్రతాన్ని నేను ముగించానండి. తర్వాత ముందుగా అసలు వరలక్ష్మి వ్రతము మనము అందరూ ఎందుకు చేసుకుంటాము అంటే కేవలము లక్ష్మీదేవి అంటే డబ్బు మాత్రమే కాదండి. లక్ష్మీదేవి అంటే లక్ష్మి అంటే ఆడవాళ్ళ యొక్క సౌభాగ్యము, లక్ష్మి అంటే ఆరోగ్యము, లక్ష్మి అంటే మనశ్శాంతి, లక్ష్మి అంటే మన ఇంట్లో ఉండే అన్నము. అదేవిధంగా ప్రతి దాంట్లోనూ మనకి కలిగిన ప్రతిదీ లక్ష్మీ స్వరూపమేనండి. ఆ విధంగానే నేను భావిస్తాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటే అది కూడా లక్ష్మి. నా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు అంటే అది కూడా లక్ష్మి. భర్త ఆరోగ్యంగా ఉన్నారు అంటే అది కూడా లక్ష్మి. కాబట్టి ఆరోగ్యం అనేది లక్ష్మి. డబ్బు ఒక్కటే లక్ష్మీ స్వరూపం కాదండి. మన ఇంట్లో ఉండే ప్రతిదీ కూడాను లక్ష్మీ స్వరూపమే. కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడాను ఇంట్లో ఉండే పిల్లల ఆరోగ్యం కోసము, సౌభాగ్యం కోసము, మన జీవితము వృద్ధిలోకి రావడానికి, మన జీవితము ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకా బాగా వృద్ధిలోకి రావాలి అని, మనం ఇంకా బాగా ఉండాలి అని ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటామండి. నేనైతే ఈ విధంగానే ఆలోచిస్తానండి. ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.